న్యూస్ చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏం చేస్తుంది అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ కి సంబంధించి ఆ ఉత్కంఠ కొనసాగింది. ఉద్యోగాలకు ఊస్టింగ్ తప్పదా? ఈ మాట చాలా గట్టిగా వినిపించింది. ప్రస్తుతం దాని ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటున్న రోజులు. అయితే ఈ ఇంపాక్ట్ కి సంబంధించి మాట్లాడుకున్న క్షణంలో ఉద్యోగాలు గల్లంతో అవుతున్నాయంటుకుంటూ చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూసెస్ ఉద్యోగాల విషయంలో జనాలని బెంబేలెత్తించేస్తున్నాయి. ఇప్పుడు ఈ వంతు గూగుల్ దా అంటే అవుననే చర్చ జోరందుకుంది సోషల్ మీడియా వేదికగా. ఇండియాలోని ఉద్యోగులకు గూగుల్ బిగ్ షాక్ ఇవ్వబోతోందా అంటే అవుననే చర్చ జోరందుకుంటోంది. ఇండియాలో ఉద్యోగులను తొలగింపుకు సంబంధించి గూగుల్ సిద్ధమవుతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసులోని ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక్కడ అడ్వర్టైజింగ్ అలాగే సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో లే ఆఫ్స్ తప్పకపోవచ్చు అంటూ కూడా ఇప్పుడు ప్రచారం జోరందుకుంది. పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ మొదలైంది. గత 2 ఏళ్లలో వేలాది మందిని తప్పించింది గూగుల్. ఖర్చు తగ్గింపులో భాగంగా లే ఆఫ్స్ ప్రకటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ ఏం మాట్లాడుకున్నా కాస్ట్ కటింగ్ అది కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పుడు నేను మాత్రమే కాదు, మీరు కూడా మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే నేను ఒక్కరిని మాట్లాడే అంశం కాదు ఇది. ఈ వార్త చూస్తున్న మీరందరూ కూడా, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నవి. యూట్యూబ్ ద్వారా మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను చూడగలుగుతున్నారు, ఫేస్బుక్ ద్వారా చూడగలుగుతున్నారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా చూడగలుగుతున్నారు, లేకపోతే ట్విట్టర్లో మీరు చూడగలుగుతున్నారు, లేకపోతే గూగుల్లో ఎక్కడో చోట మీరు చూడగలుగుతున్నారు. కానీ మీరు చూస్తున్న ఈ కథనాన్ని మీ వరకు చేర్చేందుకు ఎంతమంది కష్టపడుతున్నారు? అయితే ఆ కష్టపడుతున్న వాళ్ళలో కొంతమందికి ఇప్పుడు ఉద్యోగాలు ఊడక తప్పదా? గడ్డుకాలం ఎదురవుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనుషుల పర్ఫార్మెన్స్ బేస్గానే ముందుకు వెళుతున్న సందర్భం. ఏ రంగం తీసుకున్నా ఈ ఇంపాక్ట్ ఇప్పుడు గూగుల్ మీద కూడా ఉందా అంటే అటువంటి చర్చే ఇటు సోషల్ మీడియా వేదికగా, ఇంకా టెక్నాలజీ భాషలో చెప్పాలంటే ఆన్లైన్ వేదికగా గూగుల్ కూడా ఇంపాక్ట్ ఇప్పుడు చూస్తోందా? ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి అడుగులు వేస్తోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. సాధారణంగా అంటూ ఉంటాం కదా, ఏదైనా ప్రమాదం జరిగితే దాంట్లో ఏదైనా ఒక చిన్న మంచి జరిగితే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా, అలాంటిది ఒక చిన్న ఊరటైతే మాత్రం ఉంది. ఆ ఏంటి ఊరట అంటే కనుక లే ఆఫ్స్లో భాగంగా మొత్తం అందరినీ తొలగించే అవకాశం అంతగా ఉండకపోవచ్చు, ఐఎమ్ సారీ, కానీ కొంతమందికి ఎవరైతే ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే రంగాలకు సంబంధించి కావచ్చు, నిపుణులు కావచ్చు, నిష్ణాతులు కావచ్చు, వీళ్ళందరినీ వేరే చోట్లకు తరలించే అవకాశం ఉంది. మన వాడుక భాషలో చెప్పాలనుకుంటే సపోజ్ నేను ఎక్స్ అనే పోస్ట్లో ఉన్నాను, నేను వై అనే పోస్ట్లో కూడా పనిచేయగలను, నాకు ఆ టాలెంట్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళని ఇంటిగ్రేట్ చేయడమో లేకపోతే అటువైపు పంపించడమో ఇటువంటి ఆలోచనలు కూడా జరుగుతున్నాయట. పూర్తిగా లే ఆఫ్ చేసే బదులు టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీ పరంగా వాళ్ళు ఉన్నారా, లేకపోతే వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్ ఏంటి? అండ్ నాకన్నా ఈ కథను చూసిన చాలామంది టెక్నోక్రాట్స్, మీలో ఎవరైనా టెక్నోక్రాట్స్ ఉంటే కనుక ఒకసారి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మైక్రోసాఫ్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే గూగుల్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇలా అనేక ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పటికే చాలా ప్లాట్ఫామ్స్ ఇప్పటికీ ఈ లే ఆఫ్స్ల విషయాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి. గూగుల్ కూడా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ఆ అడుగులు వేస్తోంది అనేది ప్రస్తుతం చర్చ అయితే మాత్రం మొదలైంది. సో ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది ఈ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి ముఖ్యంగా గూగుల్ గురించి మాట్లాడుకునే సందర్భంలో గూగుల్ ఒకసారి చేరితే కనుక లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఆ ఊహల్లో కావచ్చు, లేకపోతే ఆ హోప్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ వన్స్ ఎంటర్ అయ్యడమే సరిపోదు, ఆ తర్వాత మనలో ఉన్న నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు న్యూ రౌండ్ ఆఫ్ లే ఆఫ్కి భారత్లో గూగుల్ సిద్ధమవుతుందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం ఇటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరులో కావచ్చు ప్రారంభం కావచ్చు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. దాంతోపాటు గూగుల్ సంబంధించి వారిని ఇంజనీరింగ్ రోల్స్లో
అంటే వాళ్ళని పూర్తిగా టెర్మినేట్ చేసే బదులు ఇంజనీరింగ్ రోల్స్ను వాళ్ళని అక్కడ పంపించే అవకాశం ఉంది. ఎస్, ఇక్కడ మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పొజిషన్లో ఉన్నామంటే ఆ పొజిషన్కి తగినట్టే ఉన్నామంటే సరిపోదేమో బహుశా. ఐఎమ్ సారీ. అయితే ఇక్కడ పూర్తిగా టర్మినేట్ చేసే బదులు ఇంకా ఎక్కడ ఆల్టర్నేటివ్గా పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే రిమెంబర్, మనం మాట్లాడుకున్న సందర్భం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందంటే ఒక చోట ఉద్యోగాలు కోల్పోవచ్చు, కానీ ఇంకో చోట ఉద్యోగాల కల్పన అయితే మాత్రం జరుగుతుంది. ఇది కొంతమంది కొట్టిపారేయచ్చు, కొంతమంది ఆహ్వానించవచ్చు. ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ బహుశా ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఎక్కడైతే స్పేస్ ఉంటుందో, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి వీళ్ళని తరలించే అవకాశం ఉంది, లేకపోతే అక్కడికి వాళ్ళని పంపించే అవకాశం ఉంది, లేకపోతే అక్కడ వాళ్ళకు రీఅసైన్ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఐ రిక్వెస్ట్ టెక్నోక్రాట్స్ ఎవరుంటే కనుక రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, సో దట్ మీ కమెంట్ని నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే కనుక మాకన్నా మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆన్ ద గ్రౌండ్లో ఉండి మీరు పనిచేయడం జరుగుతోంది. ప్రెసెంట్ ఒక 2 ఏళ్ల క్రితం వరకు నేను చూసిన సిస్టమ్ వేరు, ఇప్పుడు చూస్తున్న సిస్టమ్ వేరు అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కరోనా ముందు వరకు ఒకలా ఉంది విధానం, కరోనా తర్వాత ఒకలా ఉంది విధానం. మరి ముఖ్యంగా ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చిందో, ఓకే ఒక న్యూ ఎరా స్టార్ట్ అయింది అనుకుంటూ వాళ్ళు చాలామంది ఫీల్ అయ్యారు. కానీ ఆ తర్వాత కాస్త పరిస్థితులు మారాయి అనుకున్న సందర్భం ఉంది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్నాళ్ళు ఆఫీస్కి వెళ్తే సరిపోయేది, ఆఫీస్లో 8 గంటలు 10 గంటలు పనిచేస్తే అక్కడితే వర్క్ ఉండి అక్కడితోనే వర్క్ పూర్తయిపోయేది అనుకున్న సందర్భాలు. కానీ ఆ తర్వాత కరోనా టైంలో ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారో, ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా వర్క్ ఎక్కువ అవుతుందని ఒక భావన కొంతమందిలో కలిగింది. సో ఆ విషయం పక్కన పెడితే కనుక ఆఫీస్కి రాకుండానే పని చేయించవచ్చు అనే ఒక ఆప్షన్ ఎప్పుడైతే తయారైందో అక్కడి నుంచి ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్న సందర్భం, ఏదో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అనుకున్న సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా కరోనా నుంచి ఇలా కోలుకుంటున్నాం, ఆఫీసులకి వెళుతున్నారు, తిరుగుముఖం పడుతున్నారు, అప్పటికే కాస్త ప్రెషర్ ఉంది. ఈ అంశం గురించి చర్చించుకునే నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కసారిగా అఫ్కోర్స్ అది ఉద్యోగ కల్పనకు సంబంధించి ఎంత కీలక పాత్ర పోషిస్తోందో అనే మాట తారాస్థాయిలో ఉంది డిస్కషన్, ఆ విషయాన్ని పక్కన పెడుతున్నాను. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిన తర్వాత మరింత వర్క్ ప్రెషర్ గురించి బహుశా మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. కానీ వర్క్ ప్రెషర్ కదా, వర్క్ ఎఫిషియన్సీ గురించి, కంపెనీల ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎఫిషియన్సీలో చాలా కోణాలను వెలికి తీస్తున్నారు అనుకున్నా కాదు, చాలా అంశాలను ఇక్కడ వాళ్ళు అక్కడ వెలికి తీయడం జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు గూగుల్ కూడా ఈ టర్మినేషన్ బదులు, అంటే పూర్తిగా తీసేసే బదులు వారిని ఇంకొక చోట రీఅసైన్ చేసే అవకాశాలకు సంబంధించి ఆలోచిస్తోందనే తెలుస్తోంది. ఈ ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఉందంటే కనుక అడ్వర్టైజింగ్లో కనిపిస్తోంది, మార్కెటింగ్లో, సేల్స్లో. ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఇంపాక్ట్ ఏ టీమ్స్ మీద ప్రధానంగా ఉందంటే చర్చ జరుగుతుందంటే కనుక ఇటు అడ్వర్టైజింగ్ టీమ్స్ మీద, సేల్స్ టీమ్స్ మీద, మార్కెటింగ్ టీమ్స్ మీద. ఇది ప్రస్తుతం ఆన్లైన్ వేదికగా జరుగుతున్న ప్రచారం కావచ్చు, చర్చ కావచ్చు. నిజంగా గూగుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అటువంటి ఇంపాక్ట్ ఉందా, అటువంటి సిచ్యువేషన్ ఉందా, నిజంగా గ్రౌండ్ రియాలిటీ అంతా అలా ఉందా, ఒకవేళ నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా, మీకు ఏమైనా ఇండికేషన్స్ అనిపిస్తున్నాయా? ఒకవేళ అటువంటి సినారియో ఉంటే కనుక మీకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, మీకున్న ఆప్షన్స్ ఏంటి, మీరు సజెస్ట్ చేసే ఆప్షన్స్ ఏంటి, మీరు ఇచ్చే సలహాలు ఏంటి, మీరిచ్చే సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ మిగతా వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక టాప్ లీడింగ్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు సో మీరు మాట్లాడే ఒక్కొక్క మాట కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ నేను టుదా సబ్జెక్ట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను మళ్ళీ. అయితే ఇక్కడ వరకు కూడా గూగుల్ ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఎంతమంది మీద, అంటే ఎంతమంది మీద ప్రభావం చూపించబోతోంది, ఏ రోల్స్ మీద ప్రభావం చూపించబోతోంది, ఇవన్నీ కూడా ఇంకెక్కడా కూడా అఫీషియల్గా చెప్పలేని పరిస్థితి. కానీ రీస్ట్రక్చరింగ్కి సంబంధించి ఈ మధ్య బాగా వింటున్నాం. గత 2 ఏళ్లకైతే మాత్రం ఎక్కడ చూడండి, ఫ్రమ్ ఒక చిన్న బిజినెస్ ఆర్గనైజేషన్, ఒక చిన్న ఆర్గనైజేషన్ నుంచి మొదలుపెట్టి టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్ వరకు కావచ్చు, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ వరకు కావచ్చు, ఎక్కడ చూసినా రీస్ట్రక్చర్. పొజిషన్స్ మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, ఆఫీసులు చిన్నగా అయిపోతున్నాయి, వర్క్ ఫ్రమ్ అయిపోతున్నాయి, అన్నీ చాలా రీస్ట్రక్చర్ పేరుతో. సపోజ్ నిన్న మొన్నటి వరకు మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఎంప్లాయీ అయిపోతున్నాడు. అంటే ఆఫ్కోర్స్ మేనేజర్ కూడా ఎంప్లాయీ, బట్ కాస్త రోల్ తగ్గుతోంది. కానీ ఆ పొజిషన్కి ఇంకొక కొన్ని అదర్ ఇష్యూస్, లేకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ యాడ్ చేసి ఒక పొజిషన్ మారిపోతుంది. లేకపోతే సడన్గా ఇంతవరకు నార్మల్గా టీమ్ లీడ్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మేనేజర్ లేకపోతే ఆ పై పొజిషన్కి వెళ్ళిపోవడము, ఇటువంటి ఆ రీస్ట్రక్చరింగ్ చాలా ఎక్కువగా జరుగుతోంది. ఏ రంగం తీసుకున్నా
సో ఇప్పుడు రీస్ట్రక్చర్ అంశాన్ని గూగుల్ కూడా పరిశీలిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. మీకేమనిపిస్తే ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంపాక్ట్ అయితే మాత్రం ఇంపాక్ట్ మీద ఇంకా గూగుల్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. చూద్దాం మరి గూగుల్ ఎటువంటి అనౌన్స్మెంట్ ఇస్తుంది అనేది. గూగుల్ ప్లాట్ఫామ్కి సంబంధించి అలాగే డివైజెస్ డివిజన్ వీటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ వందలాది మీద ఇంపాక్ట్ పడచ్చు అనేది, ప్రపంచవ్యాప్తంగా వందలాది మీద ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. సో ఇక్కడి నుంచి ఒక్కసారిగా ఇంతవరకు మరి ముఖ్యంగా layoffs.fyi ఈ వెబ్సైట్ కథనం ప్రకారం 2025 బిగినింగ్లోని సుమారు 28,000 మంది టెక్ వర్కర్స్ తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఐఎమ్ సారీ, అంటే టెక్నాలజీలో పనిచేస్తున్న 28,000 మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 108 కంపెనీల్లో, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 108 కంపెనీల్లో ఒక్క 2025 స్టార్టింగ్లోని 28,000 మంది తమ ఉద్యోగాలు కోల్పోయారంటే ఆ ప్రభావం ఎలా ఉంటుంది? రిమెంబర్, ఒకరు ఉద్యోగం కోల్పోతే ఆ ఉద్యోగం లేని ఆ వ్యక్తి ప్రభావం నలుగురు మీద ఈజీగా ఉంటుంది. ఆ కుటుంబంలో కాదు కనీసం ముగ్గురు, కాదు కనీసం ఇద్దరి మీద ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 28,000 కుటుంబాల మీద ఇంపాక్ట్ చూపించింది అనుకుందాం. అంటే సుమారు 1,00,000 మంది మీద ఇంపాక్ట్ చూపించింది అనుకుందాం. అంటే ఆ 1,00,000 మంది కొనుగోలు శక్తి ఒక్కసారి అలా కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఒక లే ఆఫ్కి సంబంధించి చూసే ప్రయత్నంలో భాగంగా ఆ దేశ ఎకానమీని అది ప్రతిబింబించే ప్రయత్నం చేస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక మనిషిని మనం ఉద్యోగంలో పీకేస్తాం అనుకుంటాం. ఉద్యోగంలో పీకేయడం సాధారణంగా మన వాడుక భాషలో చెప్పాలంటే ఆ కంపెనీ ఉద్యోగంలో పీకేస్తుంది వాడిని. కానీ గుర్తుపెట్టుకుని ఉద్యోగం నుంచి పీకేస్తుందంటే ఆ తీసేసిన వ్యక్తి, బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించి మన వాడుక భాషలో ఆ మాట అంటాం. కానీ చాలా హార్డ్గా ఉంటుంది. బయట వచ్చే వ్యక్తి కొనుగోలు శక్తి తగ్గిపోతే ఆటోమేటిక్గా కరోనా ఇంపాక్ట్ మీకు గుర్తుంటే కొనుగోలు శక్తి, అంటే కొనేవాడు బయటకు రాలేదు, అమ్మేవాడికి సంబంధించి లేదు. అప్పుడు ఎలా అయిపోయింది మన మార్కెట్ల పరిస్థితి? సో ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది మళ్ళీ. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇప్పుడు ఆయా దేశాలు కావచ్చు, రైట్, ఒక్కసారి మళ్ళీ ఇదే సబ్జెక్ట్కి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు మనం మాట్లాడుకున్న 2025 ప్రారంభంలో 108 కంపెనీలు 28,000 మంది టెక్ వర్కర్స్ ఉద్యోగాలు కోల్పోతే అర్థం చేసుకోవచ్చు. దీంట్లో గూగుల్ ఉంది, మెటా ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, అమెజాన్ ఉన్నాయి. దిగ్గజ కంపెనీలుగా మాట్లాడుకుంటున్న ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం జరిగే పరిస్థితి కనిపిస్తోంది అనేది ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఆర్టీవీని చూడడం జరుగుతోంది, ఆర్టీవీని ఫాలో అవ్వడం జరుగుతోంది. వాళ్ళు కూడా ఒక్కసారి మీరు ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక మాట్లాడే ప్రయత్నం చేయండి. సో దట్ ఒక్కసారిగా లే ఆఫ్స్ అనే ఒక మాట వినగానే ఆయన కొంతమంది ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళకి ఆ మాట వినగానే చాలా భయాందోళనకు లోనైపోతూ ఉంటారు, చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక పక్క ఈఎంఐస్ ఉంటూ ఉంటాయి, దాంతోపాటు ఫ్యామిలీని నడిపించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ అనేది దొరకడానికి కొన్ని నెలలు కాదు ఒక్కసారి ఏళ్ళు పట్టేస్తూ ఉంటుంది. ఇటువంటి సినారియో చాలా హార్డ్ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయాల్సి రావచ్చు. కాబట్టి ఏం చేయాలి, ఇటువంటి సినారియో వస్తే ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి అడుగులు వేయాలి, ఇటువంటివి రాకుండా ఎటువంటి టిప్స్ కావచ్చు, ఎటువంటి అడుగులు వేస్తే బాగుంటుంది అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఆ కమెంట్స్ని మిగతా వాళ్ళు ఎవరు ఉంటే చూసే ప్రయత్నం చేయండి, కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి, ఏదో ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడి నుంచి ఒకవేళ మీకు అటువంటి సినారియో ఎవరికి ఎదురు కాకూడదని కోరుకుందాం. ఒకవేళ అటువంటివి ఎదురైతే కనుక ఒక ప్లాట్ఫామ్గా కమెంట్ సెక్షన్ యూజ్ చేసుకొని జాబ్ ఒకరు ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే ఇక్కడ కమ్యూనికేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తంగా అయితే మాత్రం గూగుల్ బిగ్ షాక్ ఇవ్వబోతుందంటే అవుననే చర్చ జోరందుకుంటుందో ఆన్లైన్ వేదికగా. మరి అటువంటి సినారియో ఉందా లేదా, ఇటు గూగుల్ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ అలాగే బెంగళూరులో లే ఆఫ్స్ ఉండొచ్చు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో గూగుల్ దీనికి చెక్ పెట్టేలా ఏమైనా మెయిల్ పంపించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే అసలు గూగుల్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రిమెంబర్, మీరు మాత్రం మర్చిపోవద్దు, మరి ముఖ్యంగా టెక్నోక్రాట్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎలా ఉండబోతుంది, నిజంగా అటువంటి సినారియో ఉందా, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం గూగుల్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నట్టు చర్చ జరుగుతున్న నేపథ్యంలో గూగుల్ ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. Enriching the learning experience with the leaders and resources of the world.
KLH Global Business School.